అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. అయితే చాలా ఏళ్ళుగా అయితే కాపులు అయితే మనకి బీసీలోకి చేర్చడానికి చాలా పోరాటాలైతే చేస్తున్నారు. అయితే రిజర్వేషన్ పరంగా కూడా చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళైతే పెద్ద పెద్ద రిజర్వేషన్స్ అడగట్లా. ఓన్లీ విద్య, ఉద్యోగంలో మాత్రమే అడుగుతున్నారు. ఎందుకంటే చాలా తక్కువ మార్క్స్‌తో కూడా ఒక 2, 3 మార్క్స్‌తో కూడా తప్పిపోయి ఇలాంటి ఉద్యోగాలు కోల్పోయి ఇప్పుడు బీసీలకైతే చాలా రకాలుగా రిజర్వేషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా మాకొద్దు. జస్ట్ మాకు విద్యా ఉద్యోగంలో అయినా కల్పించండి ఈ రిజర్వేషన్ అని అయితే వాళ్ళు చాలామంది అయితే బాధపడుతూ ఉన్నారు దీని గురించి. అసలుకి వీళ్ళు ఎంత ఆవేదన చెందుతున్నారో వాళ్ళ మాటల్లోనే విందాం. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరండి? ఎర్రంచెట్టి వెంకటేశ్వరరావు మేడం. అసలుకి మీరు ఎంతకాలం నుంచి దీనివల్ల సఫర్ అవుతున్నారు? ఎప్పటి నుంచి పోరాటాలు చేస్తున్నారు? మాకు ఇప్పుడు 35 సంవత్సరాలు వచ్చినాయండి. ఆ రిజర్వేషన్ అనేది లేకపోవడం వల్ల మాకు ఉద్యోగ అర్హత లేకపోతుంది. 80% మాకు క్వాలిఫికేషన్ ఉన్నా కానీ జాబులు రావట్లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్నట్టు వాళ్ళకే రిజర్వేషన్ వెళ్ళిపోతున్నాయి. కాపుల్లో కూడా అసలు చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. ఒక పూట కూడా భోజనం గడవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి విద్యల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, ఉపాధి హామీల్లో కానీ ఎటువంటి ఉపయోగం లేకుండా పోతుంది. కాబట్టి మీరు గమనించి మాకు రిజర్వేషన్ అనేది కల్పించాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడున్న కాపు అధ్యక్షులు మీకు ఎటువంటి సహకారాలు అందించాలనుకుంటున్నారండి మీరు? గతం నుంచి కూడా ముద్రగడ పద్మనాభం గారు కానీ, హరిరామ జోగయ్య గారు కానీ, దాసరాము గారు కానీ కాపు కులం గురించి చాలా పోరాటాలు చేశారు. వాళ్ళు వేరు వ్యక్తులైనా కానీ కాపు కులం కోసం వాళ్ళ విధి విధానాల్లో చాలా వరకు పోరాటం చేశారు. మాకు ఇప్పుడున్న కాపు పెద్దలు కూడా కాపు రిజర్వేషన్ అనేది గతంలో 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5% రిజర్వేషన్ అనేది ప్రకటించారు. తదుపరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రిజర్వేషన్ ఎత్తివేయడం జరిగింది. దానివల్ల మా కాపు కులం చాలా నష్టపోవడం జరిగింది. 5 సంవత్సరాలు అంటే ఒక వ్యక్తి చదువుకుంటే ఉద్యోగానికి ఉపయోగపడేది 5 సంవత్సరాలే కీలకం. 5 సంవత్సరాలు తీసేయడం వల్ల చాలామంది లక్షల్లో జనాభా మా కాపు కులం నష్టపోయింది. సరే, అంటే ఇప్పుడు మ్యాక్సిమం 30% అయితే మనకి కాపు వాళ్ళే ఉన్నారు ఈ రిజర్వేషన్స్లో. ఇప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్స్లో కూడా ఇప్పుడు దానివల్లే ఓడిపోయారని కూడా వస్తుంది. అయితే ఇప్పుడు ఆయన్ని నమ్మి మీరు గెలిపించుకున్నందుకు ఆయన నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? మాకు పూర్తి నమ్మకం ఉంది. మా ప్రభుత్వం ఇప్పుడున్న కాపు పెద్దలైనటువంటి కానీ, టీడీపీ పెద్దలైనటువంటి కానీ అందరూ సరే మాకు సహకారం చేస్తారని మాకు చాలా నమ్మకంగా ఉన్నది. ఇది ఎందుకు చెబుతున్నానంటే, ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిక గారు చాలా పోరాటాలు చేశారు. వాళ్ళ పోరాటం చాలా సుదీర్ఘంగా చేశారు. ఈ ప్రభుత్వం రాగానే కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళ పోరాటాన్ని గుర్తించి వాళ్ళకి ఎస్సీ వర్గీకరణ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మాకు కూడా కాపులు చాలా కాలం నుంచి పోరాడుతున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం కూడా మాకు న్యాయం చేస్తానని మేము చాలా ప్రగాఢ సానుభూతితో ఉన్నాము. అంటే ఇప్పుడు ఈ రిజర్వేషన్ కేటాయించకపోతే ఎటువంటి పరిణామాలైనా వస్తాయంటారా? మేము గతంలో చేసామండి. మాకు ఇప్పుడున్న పెద్దలే మా కోసం పోరాడారు. మేము మళ్ళీ పోరాటాలు చేసే పరిస్థితి రాదని మేము అనుకుంటున్నాము. కాపు పెద్దలు మాకు న్యాయం చేస్తారు. కాపు పెద్దలతో పాటు ఇప్పుడున్న ప్రభుత్వం కేంద్రం కానీ, రాష్ట్రం కానీ మా కోసం చాలా అనుకూలంగా ఉందని మేము కోరుకుంటున్నాం. సార్ నమస్కారం అండి. ఇప్పుడు కాపులకి రిజర్వేషన్ లేకపోవడం వల్ల మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారండి? కాపులకు రిజర్వేషన్ రావడం వల్ల కాపుల్లో కూడా కనీసం గట్టికి పేదవాళ్ళు కూడా ఉన్నారు. కానీ కాపులకు రిజర్వేషన్లు ఇస్తే విద్యాపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ వాళ్ళకి ఎదుగుదలకి మంచి తోడ్పాటు అవుతుందని మేము కోరుకుంటున్నాం. సార్ ఇప్పుడు కాపు అధ్యక్షులు ఉన్నారు కదా సార్, వాళ్ళ నుంచి మీరు ఎటువంటి సహకారాలు కోరుకుంటున్నారు? అమ్మ గతంలో వంగవేటి మోహన్ రంగా గారు ఉన్నారమ్మా. కానీ మా చిన్నప్పుడే అతను ఊహ తెలియక ముందే అతను చిన్నపిల్లలను పోసా. అలాంటి మోహన్న వ్యక్తులు ఉన్నట్టు ఈ పాటికి కాపు కులం అనేది అనగారి వర్గాలుగా ఉండేది కాదు. మంచి ఆర్థికంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, విద్యాపరంగా కానీ ఎదిగేవాళ్ళం. కానీ ఆ రోజుల్లో కొన్ని అనగారి కారణాల వల్ల, కొంతమంది దుండగుల వల్ల అతన్ని మాల్లో వేసేదాల నుండి చంపడం జరిగింది. అది చాలా బాధాకర విషయం. మా కాపుకి పెద్ద దిక్కనే వ్యక్తి చనిపోవటం. ఇప్పుడున్న పెద్దలైనా సరే వాళ్ళు స్వభావాల కోసం పనిచేసుకుంటున్నారు కానీ కాపు కులం కోసం పనిచేయట్లేదు. ఇక్కడి నుంచే మానుకొని కాపు కులం కోసం తోడ్పడాలని మేము కోరుకుంటున్నాం. సార్ ఇప్పుడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కులానికి ఇలా రిజర్వేషన్ కోసం ఏమైనా సపోర్ట్ చేస్తారంటారా? ఖచ్చితంగా మనం అయితే డిప్యూటీ సీఎం గారిని కులానికి అంటగట్టకూడదు. ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గారు. కానీ కాపు కులం అని మనం కాపు కులం ముద్ర వేయకూడదు. కానీ ఎంతో కొంత కాపు కులానికి సహాయపడతారని మేము కూడా కోరుకుంటున్నాం. సరే, అంటే ఇప్పుడు ఇలాంటి రిజర్వేషన్ కల్పించకపోతే ఏదైనా పరిణామాలు అనేవి చోటు చేసుకుంటాయంటారా? అంత పరిస్థితులు మన రాష్ట్రంలో రావని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే చంద్రబాబు గారికి ఒక అవగాహన ఉంది, పవన్ కళ్యాణ్ గారికి ఒక అవగాహన ఉంది కులం మీద. ఎవరిని ఎక్కడ ఎలా చేయాలనేది ఒక ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ప్రకారం గతంలోనే చంద్రబాబు గారు 5% రిజర్వేషన్ తీసుకోవడం జరిగింది. ఆ బిల్లు అసెంబ్లీలో పాస్ చేయడం జరిగింది. అలాంటిది మళ్ళీ ఆ 5% మళ్ళీ
తిరిగి పునరావృతం చేసి మా కాపు కులానికి కొంచెం ఏదో ఒకటి మేలు చేస్తారని మేము కోరుకుంటున్నాం. అంటే సార్ గత ప్రభుత్వంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాకపోవడానికి మాక్సిమం ఈ రిజర్వేషన్ తీసేయడమే కారణం అని కూడా చాలా వాటికి వస్తున్నాయి వార్తలు. అంటే దీంట్లో ఎంతవరకు నిజం ఉంది సార్? అదేం లేదమ్మా, కాకపోతే కొన్ని అనుమాన కారణం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు కాపు కులాన్ని ఎదగకూడదు అనగా పలు పైకి వస్తే మనకి ఫ్యూచర్లో ఇబ్బంది అని చెప్పేసి అనగదొక్కడానికి ప్రయత్నించారు. కానీ కాపు కులానికి అప్పుడున్న గవర్నమెంట్ బీసీ రిజర్వేషన్ ఇవ్వలేని చెప్పేసి ఒక తుని సభలో డైరెక్ట్గా అతను చెప్పడం జరిగింది. కాపులకు అభివృద్ధికి 2,000 కోట్లు ఇచ్చి నేను కాపులను ఆదుకుంటున్నారు. కనీసం ఎక్కడ కూడా ఒక 1,000 కోట్లు ఇచ్చిన 100 కోట్లు ఇచ్చిన దాఖలు కూడా లేవు. అలాంటిది మోసపూరిత వ్యాఖ్యలు చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి దిగిపోవడం జరిగింది. సార్ నమస్కారం అండి. ఇప్పుడు ఈ రిజర్వేషన్ లేకపోవడం వల్ల మీరు ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు సార్? దాదాపుగా కాపు ఉద్యమం అనేది దాదాపు 60-70 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఉద్యమం. ఎందరో కాపు పెద్దలు ఈ యొక్క అణగారిన కాపు జాతికి రిజర్వేషన్ కల్పించాలని అనేక బాధ్యతాయుతంగా అనేక ఉద్యమాలు పోరాటాలు చేయడం జరిగింది. మొట్టమొదటిగా మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు కాపులకు రిజర్వేషన్ అనేది వెనుకబడిన తరగతిలో కాపు జాతిని చేర్చి ఈ యొక్క కాపులకి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. మొట్టమొదటిగా 1956 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఈ యొక్క కాపు రిజర్వేషన్ని తీసివేయడం జరిగింది. మరలా తర్వాత 1962 సంవత్సరంలో అనేక ఉద్యమాలు పోరాటాల ద్వారా ఈ యొక్క కాపు రిజర్వేషన్ బిల్లుని పార్లమెంట్లో అసెంబ్లీలో ఉంచడం వల్ల అనేక సాంకేతిక కారణాల వల్ల ఆ యొక్క బిల్లుని అప్పుడు తొలగించడం జరిగింది. ఇలా అనేక ఉద్యమాలు పోరాటాల ద్వారా సాగుతున్నటువంటి ఈ పోరాటం గత ప్రభుత్వంలో, ఇంతకుముందు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కాపులకి 5% రిజర్వేషన్ ఇస్తాను, 5% కాదు రిజర్వేషన్ స్థానం ప్రకటించడం, కాపులందరూ కూడా బాధ్యతాయుతంగా ఆ యొక్క ప్రభుత్వానికి సహకరించడం, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో ఈ యొక్క బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపించిన సమక్షంలో కేంద్రం 50% రిజర్వేషన్ దాటుతుంది, దీన్ని మేము చేయడానికి లేదని చెప్పినప్పుడు సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ కొత్తగా అప్పుడే దేశవ్యాప్తంగా ఈడబ్ల్యూఎస్ అనేటటువంటి రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం, దీన్ని రాష్ట్రాలకి ఈ యొక్క అప్పగించడం. అప్పుడు చంద్రబాబు గారు కాపులకి అప్పటికి న్యాయం చేయలేని పక్షంలో ఈడబ్ల్యూఎస్ పథకంలో కాపులకు ప్రాధాన్యంగా 5% రిజర్వేషన్ కల్పించినటువంటి మాట వాస్తవం. ఆ తర్వాత ఏర్పడినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాపులకు ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్లో ఉన్నటువంటి 5% రిజర్వేషన్ తొలగించి కాపులకు అన్యాయం చేశారు. దీని ద్వారా రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి అనేక వర్గాల్లో కూడా విభిన్నమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంది. ఈ రోజున కాపు జాతి, కాపుల్లో ఉన్నటువంటి అనేక అణగారిన వర్గాలు, కాపు అనేటటువంటి రాష్ట్రంలోనే 27% ఉన్నటువంటి అత్యంత ప్రధాన కులం, 1/4 ఉన్నాం ఈ రాష్ట్రంలో. అటువంటి కులాన్ని రాజకీయ నాయకులు ఇప్పటి వరకు కూడా ఎన్నికల్లో వారి యొక్క అవసరాల కోసం వినియోగించుకొని కాపు జాతిని నష్టపరిచినటువంటి మాట వాస్తవం. దీని ద్వారా కాపు జాతిలో ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, రిజర్వేషన్ ద్వారా నష్టపోతున్నారు. నామినేటెడ్ పదవులు కానివ్వండి, రిజర్వేషన్ ద్వారా అధిక మార్కులు సాధించినప్పటికీ కూడా ఉద్యోగాల కల్పనలో ఆ యొక్క రిజర్వేషన్ అనేటువంటి అడ్డు ద్వారా అనేక ఉద్యోగాలు మేము కోల్పోవడం జరుగుతూ ఉంది అని తెలియజేసుకుంటా ఉన్నాం. సార్ అంటే ఇప్పుడు మనకి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా సార్ ఇప్పుడు మరి కాపు తరపు నుంచి, అంటే ఆయన నుంచి మీరు ఏమన్నా మెయిల్ పొందుతారని చెప్పి ఆశిస్తున్నారా? ఈ యొక్క ప్రభుత్వంలో కాపులకి సంపూర్ణ మద్దతు ఉంటుందని మేము ఆశిస్తూ ఉన్నాం. మేము కోరుకునేది ప్రధానంగా ఏంటంటే విద్యారంగంలో కానివ్వండి, ఉద్యోగ రంగంలో కానివ్వండి, ఈ రెండింటికి ప్రధానంగా ఈ రిజర్వేషన్ అమలు చేసినట్లయితే కాపు జాతిలో ఉన్నటువంటి యువత వారి యొక్క జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి కానివ్వండి, ఉదాహరణకి ఒక 100 జాబుల్లో 5% రిజర్వేషన్ ఇచ్చానంటే 5 జాబులైనా కాపులకు కేటాయించడం జరుగుతుంది. ఆ విధంగా కులంలో ఉన్నటువంటి యువత ఉద్యోగాలు సాధించి వారి కుటుంబాలు ఆర్థికంగా ఎదగటానికి, దాని ద్వారా రాబోయేటటువంటి భవిష్యత్తులో ఉన్నటువంటి కాపు జాతి ఎదుగుదలకు కూడా ఇవన్నీ సహకరిస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో మేము పోరాటాలు చేయకుండానే, మేము అడగకుండానే మాకు ఇది చేసి పెడతారనేటువంటి నమ్మకం మాలో ఉంది. అంటే ఒకవేళ ఇలాంటివన్నీ ఏమైనా జరగకపోతే ఏమైనా పోరాటాలు చేసే సిచ్యువేషన్ వచ్చిందంటారా సార్? మేమైతే రాదు అనుకుంటున్నాం, రాకూడదని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము ఏకదాటిగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు, పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ యొక్క ప్రభుత్వానికి సంపూర్ణంగా దాదాపు 100కి 95% ఉన్నటువంటి జాతి, ఈ జాతి మొత్తం కూడా 95% ఈరోజు ఈ గవర్నమెంట్ ఏర్పాటులో భాగస్వామ్యమైంది. అటువంటి పోరాటాలు చేయకుండా, పోరాటాలు చేసేటటువంటి పరిస్థితి రాకుండా ఈ ప్రభుత్వం ఉంటుందని భావిస్తూ ఉన్నాం. సార్ నమస్కారం అండి. కాపు కులాలకి రిజర్వేషన్ తీసేయడం వల్ల మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారండి? మా తరం అయిపోయిందండి. మేము పోరాటం చేసి మా ఇది ముందరగా కూడా చేశారు. జగన్ రెడ్డి గారు వచ్చాక మరి అతని ఉద్దేశం ఏంటో కానీ దీర్ఘకాలంగా చేసిన అతను కూడా చల్లబడిపోయాడు. ఇప్పుడు
ఇంట్లో సంఘటన నేను వాస్తవ సంఘటన చెబుతాను. మా అమ్మాయి డిఎడ్ చేసింది. అమ్మాయి ఎగ్జామ్ రాయమ్మ డిఎస్సి పెడుతుందంటే, నాన్న రిజర్వేషన్లో అంతా పోయి మన దాకా రావాలంటే రావు, మనకి జాబ్ అనేది రావడం కష్టం, రాయడం కూడా వేస్ట్ అన్న నిరుత్సాహంతో ఉన్నారు. కాపు జాతిలో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కాపుకుల అధ్యక్షుల నుంచి మీరు ఏం కోరుకుంటున్నారంటే అంటే వాళ్ళ నుంచి ఎలాంటి హెల్ప్ మీరు కోరుకుంటున్నారు? ఎన్నో గ్రూపులు సంఘాలు పెడుతున్నారు, కానీ ఎవరు కాపు కులం కోసం గట్టిగా పోరాడిన నాయకులు లేరు. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఇది చేస్తున్నారు. కానీ ఎవరు ఇంతవరకు ఎన్నో తరాలు మారిపోయినాయి, ఇది చేసాం, కానీ ఏ రోజు కులం కోసం పోరాడిన నాయకులు ఎవరు లేరు. వాళ్ళ స్వార్థం ఇదే. అంటే మీరు ఇప్పుడు ఇలాంటివి కనుక అంటే రిజర్వేషన్ కల్పించకపోతే ఏమైనా పోరాటాలు మళ్ళీ తిరిగి చేస్తారండి? చూస్తామండి. మేము ఈ ఉమ్మడి ప్రభుత్వంలో ఏదైనా అవకాశం ఇస్తారేమని చెప్పి మేము చూస్తున్నాము. ఏదైనా అవకాశం రాని పక్షంలో మేము దానికి కూడా సిద్ధంగా ఉన్నాము, చేస్తాము. మా తరం పైన మా భవిష్యత్ తరం కోసం మేము పోరాటం చేయాలనుకుంటున్నాం. ఆ ఉద్దేశం మాకుంది. సో చూసారు కదా, ఇలా వాళ్ళ ఇంట్లో సొంత పిల్లలే కూడా డిఎస్సికి ప్రిపేర్ అవ్వకుండా ఎందుకు మనకి రిజర్వేషన్ లేదు అని ఇలాంటి ఎంతో మంది, అందరూ డబ్బున్న వాళ్ళే ఉంటారు కదండి, ఎంతో బలుగు బలహీన వర్గాల వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ రిజర్వేషన్స్ అని లేకపోవడం వల్ల వాళ్ళ ఉద్యోగాలు కోల్పోయి చాలా మంది అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు ఎన్నో పోరాటాలు చేసిన వాళ్ళు కూడా గత ప్రభుత్వంలో ఇంకా చేసిన ఉపయోగం లేదు అన్న స్థితిలోకి వచ్చేసారు. కానీ ఈ ప్రభుత్వం నుంచైనా వాళ్ళకి ఒక మేలు సమకూరుతుందని చెప్పేసి వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అసలుకి వీళ్ళు ఉద్యమాలు చేయాలన్న ఆలోచన కూడా మాకు రావడం లేదు మేడం. ఎందుకంటే మాకు నమ్మకం ఉంది, మేము అందుకే గెలిపించుకున్నాము చంద్రబాబు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని. ఈ ఎన్డీఏ కూటమికి మేము సపోర్ట్ చేశాము, అలాగే వాళ్ళు కూడా మమ్మల్ని దృష్టిలో పెట్టుకుంటారని మేము నమ్ముతున్నామని చెప్పైతే వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్తున్నారు. సో ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమన్ టీవీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.